క్రిస్మస్ సీజన్ సమీపమైంది కాబట్టి ప్రభు యొక్క పుట్టుకను గురించి, పుట్టుకలో ఉన్న విషయాలను గురించి కొన్ని విషయాలు మనము ఈ రోజున ధ్యానిద్దాము. రైట్. మరి నాకు ఒక ప్రేరేపణ దేవుడు ఒక వాక్యాన్ని నడిపించారు. ఒక్కొక్కసారి నా వాక్య అనుభవం ఎట్లా ఉంటుందంటే, నేను ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ ఎక్కడన్నప్పుడు కానీ దేవుడు ఒక విషయాన్ని నా హృదయంలో పెడతారు. అంతా ఆ మెటీరియల్ అంతా ఆయన సమకూర్చేస్తారు. ఎక్కడెక్కడ ఏ రీతి అన్నీ ఆయన ఇచ్చేస్తారు. అంత అలసిపోయిన సరే ఇక నిలబడి ఒక నిమిషంలో వాడబడటం దేవుని మహిమ జరుగుతుంది, తెలుస్తుంటాం. అయితే ఒక్కొక్కసారి చాలా టైం తీసుకుంటుంది. అట్లాంటి మెసేజ్ ఈరోజు దాదాపు 4-5 రోజుల నుంచి దేవుడు నా హృదయంలో ఈ మెసేజ్ పెట్టారు. దీని గురించి నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. నేను అడ్వాన్స్గా నేను 8 గంటలకు కూర్చున్నాను, రాత్రి 2 గంటలు అయినా కూడా నాకు దరికి రాలేదు. మళ్ళీ ఉదయం మళ్ళీ కూర్చున్నాను. ఎందుకు నేను ఎవరైనా చెప్తున్నానంటే, దేవుడు నా హృదయంలో పెట్టింది చాలా విస్తారమైంది. దాన్ని షార్ట్ కట్గా మీకు తీసుకురావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. వాస్తవానికి ఈ మెసేజ్ 4 మెసేజ్ వరకు వినొచ్చు, కానీ మళ్ళీ మనం తర్వాత చెప్పుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి చెప్పలేదు. అలాగే మొదటి ఆదివారం త్వరగా మిమ్మల్ని పంపించేయాలి. ఇవన్నీ ఉన్నాయి. దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయము చేయను కాక. దేవుని స్తోత్రం. రైట్. మనం దేవుని వాక్యాలు చదువుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 21-22 వచనాలను గమనిస్తే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా యేసు ప్రభువానికి వందనాలయ్యా. ఉదయకాల సమయంలో ఇంతవరకు నాయన చక్కని పాటలు పాడి మీ నామాన్ని స్తుతించున్నాము. చెప్పిన సాక్ష్యములు బట్టి మీ నామానికి మహిమ కలిగిందయ్యా. అలాగే తండ్రి, చెప్పిన సాక్ష్యములో మీ నామానికి మహిమ గంట కలిగింది. అలాగే ఆరాధనలు మీరు మా మధ్య ఉన్నారు. స్తోత్రాలు తండ్రి. అలాగే నీ వాక్య ధ్యానం చేస్తుండగా నీ బిడ్డ నేను నన్ను మరుగుపరిచి నీ ఆత్మనాయం నుంచి కూడి వచ్చిన బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే, ఇక్కడ యేసు ప్రభు వారికి ఒక పేరు పెట్టమని ముందుగానే లేఖనాల ద్వారా చెప్పడం జరిగింది. ఏమిటి ఆ పేరంటే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఆ కింద వచనాలను గమనిస్తే, భాషాంతరమున ఇమ్మానుయేలు పేరుకి అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడని అర్థము. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడని అర్థము. కాబట్టి యేసు ప్రభు వారికి చాలా పేర్లు పెట్టడం జరిగింది. యేసు అంటే రక్షకుడని, క్రీస్తు అంటే అభిషక్తుడని. ఆయన యొక్క స్వభావం, ఆయన శక్తి, ఆయన సామర్థ్యంగా యెషయా ప్రవక్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, ఇలా ఆయన గురించి కొంత వివరణ ఇవ్వడం జరిగింది. పుట్టబోయే వ్యక్తి ఎటువంటి సామర్థ్యం కలిగిన వ్యక్తి, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మనకి ఏమై ఉన్నాడు, ఇన్ని విషయాలు కూడా ప్రవక్తలు యేసు ప్రభు పుట్టక ముందే ఆయన గురించి వివరణ ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఆ ప్రవక్తలు చెప్పిన మాటల్లో వచ్చే ఒక మాట ఏంటంటే, ఆయన పేరేటట ఇమ్మానుయేలు, అంటే దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు మనకు తోడని అర్థం. ఈ మాటలు మీకు అర్థం అవ్వాలంటే కొంచెం వివరణ ఇస్తున్నాం వినండి. మనం చాలాసార్లు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్తాం బస్సులు ఎక్కడానికి. ఏ బస్సు ఎప్పుడు వస్తుంది, ఏ బస్సు ఎక్కడికి వెళ్తుంది అనేది కొన్నిసార్లు తెలియదు, అడుగుతాం. అక్కడ హెల్ప్ డెస్క్ అని ఒకటి ఉంటుంది, సమాచారం అందివ్వడానికి. వాళ్ళే పెడతారు, ఆర్టీసీ వాళ్ళే ఒక సమాచారం అందివ్వడానికి వాళ్ళు పెడతారు. అందులో సీనియర్స్ కూర్చుంటారు. అక్కడికి వెళ్ళి మనము ఒక టీ షాప్ అని అడిగాం అనుకోండి, మంచి బిజీగా టీ అమ్ముకుంటాడు. బాబు వాళ్ళ కోటిపల్లి బస్సు ఎప్పుడు వస్తా అంటే వాడు ఏమంటాడు, ఎల్లవయ్యా అడవయ్యా అంటాడు. తన డ్యూటీ కాదు అది. లేదా ఇంకొక వ్యాపారం చేసుకున్నాడు, వెళ్ళి పలానా బస్సు లేట్ అయింది అడిగితే అతను ఇలా అడగమంటాడు. అంటే ఎక్కడ అడగాలి, అక్కడ ఒక బోర్డు ఉంటుంది. అక్కడ ఏంటది, హెల్ప్ డెస్క్, ఏంటది సర్వీస్ డెస్క్. మనకి సమాచారం ఇస్తారు వాళ్ళు. ఆ సమాచారం ఇచ్చేవాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు. తెలియని వాడు కూర్చోబెట్టారు అనుకోండి, రాంగ్ చెప్పేస్తాడు. అప్పుడు ఇబ్బందే కదా.
అక్కడ ఎవరు కూర్చుంటారంటే సీనియర్స్ కూర్చుంటారు, ఆ విషయాలు తెలిసిన వాళ్ళే కూర్చుంటారు. ఎలప్టస్కి వెళ్ళిన తర్వాత ఏ బస్సు ఎక్కడికి వెళ్తాను అడిగినప్పుడు నాకు తెలియదు అనడానికి మనం ప్రశ్నిస్తాం. తెలియకుండా ఈ సీట్లు ఎందుకు కూర్చున్నావయ్యా, లేదంటే ఆ ఎలప్టస్లో ఎందుకు ఇది అని అడుగుతాం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారికి ఒక పేరు ఏంటంటే ఇమ్మానుయేలు అనే పేరు అర్థము. అంటే ఆయన పేరు ఏంటంటే దేవుడు మనకు తోడు. ఈ లోకంలో ఎవరిని తోడు రమ్మన్నా రావచ్చు, రాకపోవచ్చు. ఈయన పేరే దేవుడు మనకు తోడు. అంటే ఎవరు ఆయన హెల్ప్ అడిగినా ప్రభువా నువ్వు నాకు తోడుగా రా అంటే ఆ రావడానికి పుట్టాడే దేవుని స్తోత్రం. అర్థమైంది? ఆ పేర్లో అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. కాబట్టి ఇమ్మానుయేలు అనే ప్రభువా నువ్వు నాకు తోడుగా రా అని ఎవరైతే విశ్వసించి ఆయన అడుగుతారో వారి జీవితాల్లో ఆయన తోడుగా ఉండడానికి వచ్చాడు దేవుని స్తోత్రము. దేవుని తోడు మనుషులకు ఎంతో అవసరము. ఒక వ్యక్తి ప్రయాణము గమ్యం చేరాలన్నా, మన జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలన్నా దేవుని తోడు కావాలి. దేవుని తోడు లేకపోతే మనం సరైన గమ్యానికి చేరలేము. దేవునికి స్తోత్రము. అయితే ఇక్కడ ఈ రోజున నా యొక్క ధ్యానంలో దేవుడు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, మరి పాత నిబంధనలో కటే గారు మీరు ఫోన్ చేయకూడదు. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు తోడై ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడుగా తోడు ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. పాత నిబంధనలో కూడా తోడై ఉన్న దేవుడు మళ్ళా కొత్తగా ఇమ్మానుయేలు రావడం ఏంటి? ఇది రోజు వాక్య ధ్యానం. ఆల్రెడీ పాత నిబంధనలు కూడా దేవుడు నేను తోడుగా ఉంటాను అన్నాడు. తోడే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇన్ని ఉండి కూడా మళ్ళా కొత్త నిబంధనలో దేవుడు మనకు తోడు అనే ఒక పేరుతోటి మనకు ప్రత్యక్షం అవుతున్నాడు. దీనికి దానికి వ్యత్యాసం ఏమిటనేది ఈ రోజున దేవుని యొక్క ధ్యానము, దేవుని స్తోత్రము. కాబట్టి దేవుని తోడు ఎట్లా ఉంటుంది అనేది మనం పరిశీలించుకుంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటే దేవుని తోడు అనే ఒక మాట మొట్టమొదటి మాట ఎక్కడ కనబడుతుందంటే నిర్గమకాండంలో మనకి కనబడుతుంది. నిర్గమకాండం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, నిర్గమకాండం 3వ అధ్యాయంలో అక్కడ మోషేతో దేవుడు అంటున్నాడు 12వ వచనము, 3వ అధ్యాయం 12వ వచనము, నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. దేవునికి స్తోత్రము. నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. ఎందుకు ఆ మాట పలికాడు దేవుడు? ఎవరితో పలికాడు? సందర్భం ఏంటి? ఇది మనం మొదట చూస్తుంటాం. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఇట్లా చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో ఉన్నారు. వాళ్ళు ఫరో యొక్క చెరలో బంధించబడి ఉన్నారు. చాలా బాధలు అనిపిస్తున్నారు, చాలా వేదన పడుతున్నారు. అటువంటి కష్టకాలంలో వారు దేవుడికి మొరపెట్టారు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మేము చెరలో నలిగిపోతున్నాము, ఆహారం లేక ఇబ్బంది పడిపోతున్నాము, ఫరో పెట్టే బాధ తట్టుకోలేకపోతున్నాము, మమ్మల్ని ఈ చెర నుండి, ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించు నాయన అని దేవునికి మొరపెట్టారు. వాడు దేవుడు వారు మొర ఆలకించాడు. దేవునికి స్తోత్రం. దీనికి ఎత్తుకోలేదు. రెండో హల్లెలూయా. రెండు పవర్ ఉందా ఇక్కడ? కదిపోయి ఎవరు చూసుకోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రైట్. సందర్భం ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొర విన్నాడు. ఇశ్రాయేలు ప్రజల ప్రార్థన వారి మొర విని వారి కష్టాలు చూసి వారిని విడిపించడానికి ఆయన దిగి వచ్చాడు. ఆ అధ్యాయం మనం గమనిస్తూ ఉంటే, దిగి వచ్చినటువంటి ఆయన వీరిని విడిపించడానికి, నడిపించడానికి ఒక మానవుడిని చూస్తున్నాడు. అంటే ఒక మానవుడిగా వారి మధ్యకి ఒక వ్యక్తిని పంపాలి, వారి మధ్య వారిని విడిపించాలని ఒక ఎన్నుతున్నప్పుడు మోషేని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. మోషేను దేవుడు
బ్యాటరీ చచ్చిపెట్టరా? బ్యాటరీ చచ్చిపెట్టరా? సార్ చేయండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రాత్రి వాక్యమే చాలా కంప్లీట్ అయింది. దేవుని స్తోత్రం. ఈరోజు మనం గమనిస్తూ ఉంటే దేవుడు వారి మధ్యన ఒక మనిషిని పంపడానికి మోషే సెలెక్ట్ చేసుకున్నాడు. మీరు బాగా వినండి. మోషే తోటి దేవుడు అంటున్నాడు, మోషే, ఇజ్రాయేల్ ప్రజలు చాలా బాధలు అనుభవిస్తున్నారు, ఫరో చేత నలిగిపోతున్నారు వాళ్ళు. వారిని నువ్వు ఏం చేస్తావంటే ఫరో దగ్గరికి వెళ్ళి వారిని అందరినీ విడిపించురా అన్నాడు. చూడండి, చూద్దాము 11వ వచనం చూస్తే, అందుకు మోషే పంక పైన కాగా రమ్ము ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడని దేవునితో అనగా. అందుకు మోషే, ముందు చూద్దాం పైన, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలు నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకుని పోవాలి నన్ను. ఇక్కడ దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటంటే, ఐగుప్తులో చాలా మంది ప్రజలు నలిగిపోతున్నారు కదా, ఈ నలిగిపోయిన ప్రజలందరినీ కూడా నువ్వు బయటికి తీసుకోవాలన్నాడు. ఒకళ్ళ ఇద్దరా? లక్షల మందిని ఒక వ్యక్తి ఎలా తీసుకురాగలుగుతాడు? ఆ విషయాన్ని దేవుడి ముందు పెట్టాడు. ఏంటి ప్రభువా, ఎంత పెద్ద ప్రాజెక్ట్, ఎంత పెద్ద పని నాకు అప్పగిస్తున్నావు, నేను ఎలా చేయగలుగుతాను? ఒక చిన్న కుటుంబం నడుపుకోలేకపోతున్నాం కదా, అలాంటిది ఈ లక్షల మందిని నేను ఎలాగా తీసుకొస్తాను, అది నాకు సాధ్యమేనా అని వెంటనే దేవుడికి ఒక ప్రశ్న వేసాడు. నిజమే, దీన్ని బట్టి ఒక పాఠం మనం నేర్చుకోవాలి. మన ముందు ఏదైనా మన శక్తికి మించింది ఏదైనా ఉందంటే మనం చేయలేం. వాస్తవమే. దేవుని అడగండి, ప్రభువా ఈ శక్తికి మించిన ఈ పని నేను చేయలేను, నా బలము చాలదు, నా శక్తి చాలదు, నాకు సహాయము చేయాలి. ఓపెన్గా అడుగుతున్నాడు మోషే, నాకు సహాయము నేను చేయలేను ప్రభువా, ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఇంత పెద్ద పని నేను ఎలా చేయగలుగుతాను అన్నప్పుడు దేవుడిచ్చిన ఆన్సర్ ఇస్తా, నేను నీకు తోడై ఉంటాను తెలుస్తాను. నేను నీకు తోడై ఉంటాను. దేవుడు మనకు తోడై ఉంటే మన ముందు ఎంత పెద్ద పని ఉన్నా, మన శక్తికి మించిన అప్పు ఉన్నా, శక్తికి మించిన కార్యం ఉన్నా, శక్తికి మించిన ఏదున్నా కూడా దేవుడు మనకు తోడై ఉంటే ఆయన చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. చెప్పకూడదు, నేను భయపడతాను. అక్కడ ఒక మాట చెప్పాలంటే, నువ్వు ఒక పాత్రగా ఒక మనిషిగా నుంచో అంతే, మిగిలింది నేను చూసుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ కూతురు వివాహం కోసం, లేదా నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల కోసము, నీ కుటుంబ పరిస్థితుల కొరకు, జరగబోయే కట్టుతున్న ఇల్లు కోసం, ఏదో సొంతకి ఏదో నీ ముందు ఒక మించిన బడ్జెట్, మించిన పని ఏదో ఉంది, భయపడద్దు. ఆయన అడుగు, ప్రభువా ఎంత పెద్ద పని నేను ఎలా చేయగలుగుతాను? అప్పుడు దేవుడిచ్చి జవాబు ఏంటి? నేను నీకు తోడై ఉంటాను. దేవుడి స్తోత్రము. తోడై ఉంటాను చెప్పింది దేవుడు. ఇంకా చాలా ఆశ్చర్యమైన విషయాలండి, మనం చాలా ముందుకెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి. ఆయన అంటాడు, 12వ చూడండి, హల్లెలూయా. ఇక్కడ మీరు బైబిల్లో పెన్ పక్కన ఉంటే కనుక నాకు దేవుడు నేర్పిస్తున్న అనుభవాన్ని మీకు ముందు పంచుతున్నాను. ADF అని పెట్టుకోండి. ఇంగ్లీష్ ADF అంటే అడ్వాన్స్ ఫెయిత్. ఇక్కడికి కార్యం స్టార్ట్ అవ్వలేదు, ఇంకా పనేమి అడిగి ఇంకా ముందుకెళ్ళలేదు. దేవుడు ఏం చెప్తాడంటే, నేను నీకు తోడుంటాను అబ్బాయి,
వాళ్ళందరినీ విడిపిస్తావు, ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చి మనం ఏం చేస్తావు, నన్ను ఆరాధిస్తాను. దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? మోషే ఐగుప్తుకి వెళ్ళటం, వాళ్ళు ఇడిపించేది ఎక్కడ తీసుకొస్తున్నాడు? ఈ ప్లేస్ లో మనం కలుసుకుంటాం. ఈ ప్లేస్ లో కలుసుకుని వాళ్ళందరూ నన్ను ఆరాధిస్తారు. దేవుని స్తోత్రం. అంటే అక్కడ ఏం జరుగుతుంది అర్థమవుతుంది? నా పాయింట్ మీకు అర్థమైందా? అడ్వాన్స్ ఫెయిత్ అంటే ఏంటి? దేవుడు మాట చెప్తున్నాడు. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చాలా మంది ఒకటే మాట చెప్తాను. వాళ్ళు చావు బ్రతుకుల మధ్య ఉంటారు. మన సత్య అని ఒక అమ్మాయి మన లేక తాలూకా పాయిజన్ తాగేస్తుంది. భయంకరమైన బాగా పవర్ఫుల్ పాయిజన్. అది వ్యవసాయ కొట్టడం పాయిజన్ తాగేస్తుంది. కుటుంబ సమస్య తాగేసినప్పుడు చావు బ్రతుకులు అయిపోయింది. డాక్టర్ చెప్పేసి నా వల్ల కాదమ్మా, జనరల్ హాస్పిటల్లో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకేమీ లేదు. నేనెందుకు హాస్పిటల్ ఉన్నప్పుడు మన లేక ఫోన్ చేసి చావు బ్రతుకుల్లో ఉందండి పాప, మాస్టర్ వస్తారంటే సాధారణంగా నేను ఎవరిని ఎక్కించుకోను స్త్రీల్ని, అంటే ఎక్కువ అనుకోవాలి. అంటే ఎక్కడ మనం చెడ్డ పేరు అంటే ఏం కాదు. ఎవరు చూసినా కూడా మనం చిన్నపిల్లలు చెప్తే పెద్దవాడిని మన సంఘ బట్టి ఎక్కించుకోను. అది ఒక పాలసీ పెట్టుకున్నాను నేను. ఆ రోజు మాత్రము లేగా ఎక్కించి వెళ్ళిపోయాము. ఎక్కడ ఉన్నారమ్మా? హాస్పిటల్ ఉన్నారన్న. ఎక్కడ? జీజీహెచ్. చిన్న పాపను చూపించిన నా కళ్ళ ముందు. ఈ పాప ఏంటంటే ఈ పాప చిన్ని పాప. అప్పుడు వయసు ఎంత నాకు తెలియదు. ఆ పాపకి సంవత్సరంలో నెలల పాప. ఆ నెలల పాప నాకు చూపించి ఈ పాప ఏంది వాళ్ళ అమ్మగారు వాళ్ళ హాస్పిటల్లో చావు బ్రతుకులు మంచి ఉంది అన్నారు. అన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఈ పాప ఎన్నటికి అనాది కాకూడదు అని వెంటనే అట్నుంచి నా బండి ఎక్కడ మా గబోబా ఆ రోజు ఇద్దరు కలిసి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిపోయాం. ఐసీయూ వార్డులో ఉంది. దానికి ఎవరిని పంపించట్లేదు, ఎవరిని ఎలా చేయట్లేదు, క్రిటికల్ పొజిషన్లో ఉంది. అప్పుడు ఆ డాక్టర్లు ఎత్తుకోగానే రోజున నన్ను ఎలా చేశారు. ఫస్ట్ ఎలా చేశారు, లోనికి వెళ్ళాను, ప్రార్థన చేశాను. ఆ పాప ఇంకా మాట్లాడడం కూడా స్పృహ ఏమి లేదు, అలా కళ్ళు చేయాల్సి కూర్చుందంటే ఆ హాస్పిటల్ బయటకి వెళ్ళి చూశాను, ప్రార్థన చేసి పాప నీకేం కాదు, నువ్వు బ్రతుకుతావు, నీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తావు, అన్నింట్లో జాయిన్ చేస్తావు, నీ పిల్లలకి చక్కగా రెడీ చేసి నీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తావు, ఇది జరుగుతుంది. అలాగే చక్కని వివాహం మీ అమ్మాయికి చేస్తావు, తర్వాత మళ్ళీ బిడ్డ పుడతాడు. ఇదంతా జరుగుతుంది ఎక్కడ? హాస్పిటల్ బెడ్ మీద చావు బ్రతుకుల సమయంలో డాక్టర్ రిపోర్ట్ ఏమి ఇచ్చారు? ఇక బ్రతకదు, ఇటే సాక్ష్యము, తీసుకెళ్ళిపోండి, డేంజర్ పొజిషన్, ఇంకా గంటలు లెక్కుతారన్నమాట. అటువంటి పొజిషన్లో దేవుడిచ్చిన ప్రేరేపణతోటి ఆమె చెప్తున్నప్పుడు ఆమె ఒకటే మాట బుర్రూపి ఓకే నేను స్తోత్రము. అప్పుడు దాకా లేనటువంటి జీవం మళ్ళీ ఆమెలో పుంజుకుంది. నేను స్తోత్రం పుంజుకుంది. 10:30-11 వెళ్ళాము మేము ప్రేయర్ చేసాం ఉదయము. సాయంత్రానికి మధ్యాహ్నం 3 ఒక రిపోర్ట్ మారింది. ఆమెలో పల్స్ రేట్ నెమ్మదిగా ఇంక్రీజ్ అయిపోతున్నాయి. అంతే. ఆ రాత్రికి చాలా బాగుంది. నేను స్తోత్రం. పొద్దునికి ఆమె మళ్ళీ లేచి కూర్చుంది. చప్పుడు కూడా నేను భయం పెడతాను. హల్లెలూయా. ఆ తర్వాత చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ భార్య భర్త కలుసుకున్నారు. మళ్ళా బాబు పుట్టాడు కదమ్మా, బాబు పుట్టాడు. మళ్ళీ మేము వెళ్ళి అక్కడ సుతుగూడెం పెట్టాము ఆ ఊర్లోని. ఏ ఊరండి అది? మరక సోమవారం శంకవారం అవతల ఆ చర్చిలో అందరూ కలిసి వెళ్ళి మేము సుతుగూడెం పెట్టాము. స్తోత్ర. కాబట్టి ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మోషే నువ్వు వెళ్ళవయ్యా అని నీకు తోడుంటాను, వాళ్ళందరూ ఇడిపించి వచ్చి ఇక్కడే దాన్ని ఆరాధిస్తారు. దేవుని స్తోత్రము. అంటే దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్షమించండి, దాదాపు 140 సంవత్సరాలు పడ్డది ఇడిపించి వచ్చేటప్పుడు టైం ఉంది. ఆ టైంలో ఇక్కడ తిరిగి వచ్చి చూపిస్తున్నాడు దేవుడు. అక్కడ పోతే తిరుగుతుంది ఈ పని అన్నాడు. దేవుని స్తోత్రము. కాబట్టి ఇల్లు నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఇంకా మోషేలో ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి, కొన్ని భయాలు ఉన్నాయి. ఏంటంటే ఎలా నేను తీసుకెళ్ళగలుగుతాను, దేవుడు నేను ముందుతో వస్తున్నాడు, ఈయన ఏంటి పరిస్థితి అంటున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుంటానయ్యా, ఏం భయపడకు, నేను తోడుంటాను. ఇల్లు నేను అబ్రహాముకు తోడున్నాను, ఇస్సాకుకు తోడున్నాను, కింద మాటలు యాకోబుకి తోడున్నాను, నేను నీకు కూడా తోడై ఉంటాను. అయితే దేవుడు తోడుంటే అబ్రహాము చేత జరిగిన కార్యాలు ఏంటి, దేవుడు తోడై ఉంటే ఇస్సాకు చేత జరిగిన కార్యాలు ఏంటి, దేవుడు తోడై ఉంటే యాకోబు చేత జరిగిన కార్యాలు ఏంటి, ఒకటి మనం జ్ఞాపకం చేసి త్వరగా వెళ్ళిపోదాం. అబ్రహాము జీవితం దేవుడు తోడైనప్పుడు జరిగిన కార్యాలు చూసుకుంటే కనుక అబ్రహాము జీవితంలో ఆయన
అతను తోబడినట్లు లోతు ఒక 5 రాజులు యావదాస్తిని కూడా పట్టి వెళ్ళిపోతున్నారు ఆ రాజ్యాన్ని జయించి. అలా ఒంటరిగా ఉన్నాడు, ముసలుడై ఉన్నాడు, కేవలం పెద్ద వయసు నిండిపోయినట్టు అబ్రహాము కేవలం తన వద్ద 318 మందిని తోడేసుకుని అబ్రహాము జయించాడు. దేవుని స్తోత్రం. అబ్రహాం జయించాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఎవరో బైక్ అంటారు చూడమ్మా, డేవిడ్ ఎవరిది ఏంటి చూడండి, పక్క జరుగుతుంది, పక్కే పెట్టుకోవచ్చు ఎవరండి దారి కట్టేది హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నేను అబ్రహాం తోడైనాను, ఇస్సాక్కి తోడైనాను, యాకోబుకి తోడైనాను, నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు ముందుకంటాడు. ఇప్పుడు మోషే స్టడీ చేయాలి, ఏంటి అబ్రహాం జీవితంలో ఏం జరిగింది అని చూస్తే కనుక అబ్రహాం జీవితంలో అసాధారణ యుద్ధం ఒకటి చేశాడు. అవతలేమో రాజులు జయించారు, 4 రాజ్యాలు జయించుకుని ఓడించిపోయిన 5 రాజుల్ని అబ్రహాం కేవలం 318 మంది తన ఇంట్లో పనిచేసే వ్యక్తులతో వెళ్ళి ఆ రాజుని జయించుకొచ్చాడు. అంత యుద్ధం చేశాడు. దేవుని స్తోత్రం. ఆ శక్తి బలము ఎవరిదంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనిస్తూ ఉంటే మనము దేవుడి యొక్క శక్తి చాలా గొప్పది. అలాగే అబ్రహాం జీవితంలో మరొక కార్యం ఏంటంటే, భార్యాభర్తల మధ్య ఒక సమస్య వచ్చింది. భార్యాభర్తల మధ్యన ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే విడిపోయే సమస్య. అబ్రహాము శారా మధ్యలో ఒక సమస్య వచ్చింది, గొడవ వచ్చింది. ఆ గొడవ వచ్చినప్పుడు విడిపోయే పరిస్థితి ఎదురైంది. అప్పుడు కూడా దేవుడు వారు మధ్యకి వెళ్ళాడు. ఆ మధ్యకి వెళ్ళి విడిపోతున్న వారిని కలిపెట్టి తెలుస్తున్నాం. కాబట్టి దేవుడు వారి మధ్యకు వచ్చినప్పుడు, వారు తోడున్నప్పుడు విడిపోయి కలుస్తుంటాయి. దేవుని స్తోత్రం. అంత గొప్ప దేవుడు. మనం గొప్పలోకి వెళ్ళిపోతాము. తర్వాత ఇస్సాకు గురించి గమనిస్తుంటే, ఇస్సాకు జీవితం మనం పరిశీలిస్తే కరువులో దేవుడు ఇస్సాకు అభివృద్ధి ఇచ్చాడు. దేవుని స్తోత్రము. కరువులో ఇస్సాక్కి తోడైండి అభివృద్ధిని ఇచ్చాడు. అలాగే పరదేశంలో ఆయనకి శత్రువులు మిత్రులుగా చేశాడు. దేవుని స్తోత్రము. దేవుడు తోడైంటే శత్రువులు మిత్రులు అవుతారు. హల్లెలూయా. నువ్వు పరదేశంలో కూడా జయించుని వస్తావు. దేవుని స్తోత్రం. ఇక యాకోబు జీవితం మనం పరిశీలిద్దాం. యాకోబు జీవితం మనం పరిశీలిస్తే కనుక యాకోబు కుటుంబ వ్యవస్థలో చాలా సమస్యలు, భార్యలతో గొడవలైనవి, బిడ్డలతో గొడవలైనవి, ఇరుగుపొరుతో గొడవ, అన్ని సమస్యలే. కానీ యాకోబు జీవితం దేవుడు తోడైంది. అన్ని సమస్యలను పరిశీలించి కుటుంబం చెదిరిపోకుండా దేవుడు కాపాడాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మన దేవుడు మన తోడుగా ఉంటే మన కుటుంబాన్ని కాపాడుతాడు. దేవుని స్తోత్రం. అది చెదిరిపోకుండా చూసుకుంటాడు. అది ఆయన బాధ్యత. చెదిరిపోయే పరిస్థితులు ఎన్నో ఎదురైంది యాకోబు జీవితంలో. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు తోడైంది, యాకోబుని కాపాడాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్న సాక్ష్యం ఏంటంటే, మా పితృడైన అబ్రహాముని దేవుడు కాపాడాడు కదా, మా పితృడైన ఇస్సాకును దేవుడు కాపాడాడు కదా, మా పితృడైన యాకోబుని దేవుడు కాపాడాడు కదా, ఆ కాపాడిన దేవుడే మమ్మల్ని కాపాడతాడని వారు ప్రార్థన చేసుకున్నారు. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ప్రార్థన ఆలకించాడు. వెంటనే విని అంగీకరించి మోషేను వారి మధ్యకి పంపిస్తున్నాడు. పంపించినప్పుడు మోషే ముందుకెళ్తున్నాడు. ఇంకా అతనిలో ఒక సందేహం ఏంటంటే, అవి మనకు కూడా వస్తుంటాయి. సరిగా దేవుడు పంపిస్తే తోడైన మంచిది, ట్రాక్ బాగానే ఉంది, దేవుడు అంతమంది నడిపించాడు, సాక్ష్యం బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు నన్ను నమ్మాలి కదా, ఇశ్రాయేల్ ప్రజలు నన్ను నమ్మాలి కదా వాళ్ళు. ఎందుకంటే నేను ఐగుప్తులో పుట్టి పెరిగిన వాడిని, వాళ్ళు ఎలా నమ్ముతారు? అదొక భయం. రెండవది, ఇశ్రాయేల్ ప్రజలకి నేనేం చెప్పాలి దేవుడి గురించి, నువ్వు నన్ను పంపేవాడా, రుజువేంటి? ఇలా ఎన్నో సందేహాల మధ్యన మోషే ముందుకెళ్తున్నాడు. ముందుకెళ్తున్నప్పుడు దేవుడు మోషేని బలపరచడానికి అన్నాడు. సందర్భంలోని, నీ చేతిలో ఏముంది మోషే అన్నాడు. నీ చేతిలో ఏముంది అన్నాడు. నా చేతిలో కర్ర ఉంది. అంటే మోషే అని గొర్రెలు కాసుకునే అనుభవం కదా, అప్పటికి గొర్రెలు కాసుకున్నా అడిగి వెళ్ళాడు. ఈ గొర్రెలు కాసుకునే వ్యక్తి ఖచ్చితంగా కర్ర ఉంటుంది. ఆ కర్ర చేతితో పట్టుకున్నాడు. దేవుడు అంటాడు, సరే నీ చేతిలో కర్ర ఉంది కదా, ఈసారి నేను ఆశ్రదిస్తున్నాను, నాకు రుజువు, నీ తోడడానికి ఒక గుర్తు ఏంటంటే ఆ కర్ర కింద పడే అన్నాడు. కర్ర కింద పడితే కర్ర ఏమైంది? పాము అయిపోయింది. కర్ర ఏమైంది? పాము అయింది. మళ్ళా కర్ర ఆ తోక పట్టుకోమన్నాడు. పాము తోక పట్టుకుంటే మళ్ళీ ఏమైంది? కర్రగా మారిపోయింది. అంటే ఒక సూచక్రియ, అంటే ఒక అద్భుతం చేసి మోషను బలపరుస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో చిన్న చిన్న అద్భుతాలు చేసి ముందు మనం బలపరుస్తూ ఉంటాడు.
కాబట్టి మోషేను కర్రిచ్చి పంపించాడు, ఈసారి నువ్వు అద్భుతం చేయమన్నాడు. అలా దేవుడు తోడయ్యండి, అదే కర్రతో దేవుడు అద్భుతం జరిగించి, మహాత్మ జరిగించి గొప్ప అద్భుతం ఏంటంటే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడు. అదే కర్ర ఎత్తు పట్టుకుని దేవుడు ఏం చెప్పాడు, నాతో మాట్లాడితే కర్రకు మాట్లాడన్నాడు. అంత కర్ర పట్టుకెళ్ళి దేవుడు ప్రార్థించగానే ఆ సముద్రం ఏమైంది, 2 పాయలు అయిపోయింది. అంటే వారి మధ్య ఉన్న సమస్య 2గా విడిపోయింది. ఆ సమస్యలోంచి ఒక దారి దొరికింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సమస్యలోంచి వారికి ఒక దారి దొరికింది, అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రము. ఇక్కడి నుంచి మనం ప్రాముఖ్యం ఘట్టంలోకి వస్తున్నాం. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడంటే, నేను ఇశ్రాయేలు ప్రజల మధ్యన నివసించడానికి నాకు ఒక స్థలం కావాలన్నాడు. ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను వాక్యం ధ్యానించినప్పుడు చూడండి, ఒకసారి చూద్దాము. నిర్గమకాండము 25వ అధ్యాయము. నిర్గమకాండము 25వ అధ్యాయము. 25వ అధ్యాయంలో 8వ వచనం చదువుతాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరం యొక్క నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపబలను. ఇక్కడ మీరు ప్రతి వాక్యం నుంచి కూడా నేను చాలా దీనికి వెళ్ళిపోతున్నాను కదా. అనుమానించను, నేర్చుకుంటాను, తెలుసుకుంటాను, అడుగుతుంటాను. కలుగును కాక అని విశ్వాన్ని కలుగు చేసిన వాడు దేవుడు. దేవుని స్తోత్రం. భూమి అయిందే, ఆకాశం అయిందే, సమస్తం అయిందే కదా. అంతా ఆయన ఉండి ఏమడుతున్నాడు, నాకు ఒక స్థలము కావాలి. ఆ స్థలము మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఏ స్థలము? నేను వారిలో నివసించినట్లు వారు ఎవరు? వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. మనలో ఆయన నివసించాలంటే, మన మధ్య ఆయన ఉండాలంటే స్థలం ఎవరు ఏర్పాటు చేసుకోవాలి? మనమే ఏర్పాటు చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. దేవుడు ఈ రోజున నీ ఇంట్లోకి రావాలంటే, దేవుడు నీ జీవితం రావాలంటే ఆ స్థలాన్ని నువ్వే ఏర్పాటు చేసుకోవాలి. నేను తయారు చేసింది ఆయనే, భూమి అయిందే, ఆకాశం అయిందే, సృష్టి అంతా ఆయనదే. కానీ ఆయన నీతో రావాలంటే, ఆయన నీలో ఉండాలంటే, ఆయన నీ ఇంట్లో ఉండాలంటే స్థలాన్ని సిద్ధం చేసుకోవచ్చు నువ్వే. దేవుని స్తోత్రము. ఎలాంటి స్థలం అది? పరిశుద్ధ స్థలము. దేవుని స్తోత్రము. ఈ రోజున మీ ఇంట్లోకి దేవుడు రావాలంటే మీ ఇల్లు ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉందా? పరిశుద్ధంగా ఉందా? ప్రశ్నించుకోండి ఒకసారి. ఇంకా మీ ఇంట్లో పేక మొక్కలు ఉన్నాయా? మీ ఇంకా ఇంట్లో మందుబాట్లు ఉన్నాయా? ఇంకా దేవుడి విరుద్ధమైన ఏమున్నాయి మీ ఇంట్లో? విరుద్ధమైన మీ ఇంట్లో పెట్టుకుని, నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను అంతే, ఇంకా చాలా ఉంటాయి. కొందరి సినిమా బుక్స్, సినిమా సీడీలు, ఒకటి కాదు, 2 కాదు, చాలా 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 దేవుడికి విరుద్ధమైన చాలా ఉంటాయి. అవి నువ్వే తొలగించుకోవాలి. దేవుడికి తోడుగా రావాలంటే, దేవుడిని ఇంట ఉండాలంటే, ఆయన ఆశీర్వాదం నీకు కలగాలంటే నీ ఇంటిని నువ్వే ప్రిపేర్ చేసుకోవాలి. అర్థమవుతుందా? మొదట దేవుని ఇల్లు ఏదంటే మనమే దేవుని ఇల్లు. దేవుని స్తోత్రం. రెండోది మనం నివసించే మన ఇల్లు. దేవుని స్తోత్రం. అది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా ఉంది నీ ఇల్లు? ఒకసారి నీ ఇల్లు ఒకసారి పడ్డాడు, ఆ ఇంటికి వెళ్ళి ఆస్వాదించి రమ్మన్నాడు. ఆ ఇల్లు యోగ్యమైనది అయితే ఆశీర్వాదం మన ఇంటికి వెళ్తుంది, లేకపోతే ఆశీర్వాదం వెనక్కి వచ్చేసి. ఈ రోజు నా ఎంతో ప్రార్థన మీకోసం మేము చేస్తున్నాము. మీరు ఆస్వాదించబడాలని, ఉన్నతం ఉండాలని, పైకి వెళ్ళాలని ఆశపడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆశీర్వాదం మీ ఇంటికి వస్తుంది, మరి వెనక్కి వచ్చేస్తుంది కొందరి జీవితంలో. కారణం ఏంటంటే వారి జీవితాలు సరిగ్గా లేవు. నిన్న ఒక పేద కుటుంబము, నేను పెట్రోల్ పంపులో ఆయిల్ కొట్టిస్తున్నాను. ఆయిల్ కొట్టిస్తుంటే నేను మహేష్ కూడా అందరితో ఉన్నాము. ఆయిల్ కొట్టిస్తుంటే వాళ్ళకి జోళ్ళు లేవంటే సార్ నేను జోళ్ళు డబ్బులు ఇచ్చాను. ముందు పాత జోళ్ళు ఇచ్చాను. తర్వాత దాన్ని ఒక డబ్బులు ఇచ్చాను, కొనుక్కోమని చెప్పేది. కనుక్కోలేదు. అయితే సరే నాకు అనిపించి, పాస్టర్ గారు మాకు ఏదైనా వండుకోవడానికి కొంచెం బియ్యం అని ఇస్తారా? ఓకే, అలా ఇస్తానమ్మా అని ఏం చెప్తుంటే, కొత్త సినిమా అప్పుడే వచ్చేది అక్కడ అంట. చూసి వస్తున్నారు కదా తల్లి కూతురు సినిమా చూసి వచ్చి నన్ను ఏం సహాయం అడుగుతున్నారు. నేను చేయగలవుతానికి ముందేమో చేద్దామనిపించింది, తీరా ఏమనిపించింది? మళ్ళీ ఇప్పుడు అంత కొత్త
కొత్త సినిమాకి టికెట్ కొనుక్కుంది ఇల్లు వచ్చిన వాళ్ళకి వీళ్ళ సినిమాకి ఎందుకు చేయను నేను? అర్థమవుతుందా? అంటే మన ఇల్లు యోగ్యంగా లేకపోతే, మన జీవితం యోగ్యం దేవుడు చేద్దామని వచ్చినా నీ ప్రవర్తన బాగోక ఆయన వెళ్ళిపోతున్నాడు. అందుకే మీ జీవితం ఆశీర్వాదకాలు లేవు, అభివృద్ధి లేదు, విజయాలు లేవు, స్వస్థతలు లేవు, విడుదల లేవు. కారణం ఏంటంటే మనం పర్ఫెక్ట్గా లేవు. అర్థమవుతుందా? ఇక చెప్తున్నాడు, నేను వారిలో నివసించిన వారు నాకు స్థలము సిద్ధపరచాలి. కాబట్టి నీవు నీ ఇల్లు ఎలాగుంది సార్ ప్రశ్న వేసుకోండి, పరిశీలించుకోండి. నీ ఇల్లు శుభ్రంగా ఉంటాడు, దేవుని స్తోత్రము. కాబట్టి మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడానికి మన ప్రయత్నము చెయ్యాలి. హల్లెలూయా. నేను వారు నివసించినట్లు వారు నాకు పరిస్థితులను నిర్మించువను. నేను నీకు చదవమ్మా కనపరిచే విధంగా ఆ మందిర యొక్క రూపము అది లాస్ట్ వన్ చూడమ్మా. నేను నీకు కనపరిచే విధముగా మందిరం యొక్క రూపమును దాని ఉపకరణలన్నిటినీ రూపమునకు నిర్మింపవలెను. లాస్ట్ 40 వచనం. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపమును చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుతుంది. హల్లెలూయా. ఇక ప్రభు చెప్తున్నాడు, నేను నీకు కనుపరుచు విధముగా మందిరం యొక్క రూపమును దాని ఉపకరణాన్ని నిర్మించవలను. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని నేర్పించడానికి నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఇది వీళ్ళు ఎవరికైనా తెలుసా? వినిపోయింది అనుకోండి, పాత ఎప్పుడు మూడవడం. టీవీ యాంటీనా తెలుసండి మీకు అందరికీ? వెరీ గుడ్. ఇప్పుడు డిష్లు వచ్చేసినాయి కదా, దేని దూరదర్శనం ఉంది కదా, తెలుసా మీకు? యాంటీనా, ఓకేనా? యాంటీనా ఐడియా ఉందా మీకు? దీని నుంచి ఒక పాఠం నేర్పించడానికి నేను ప్రయత్నిస్తున్నప్పుడు నాకు అవపైన కనిపించింది. రైట్, నేర్పిస్తుంది ఎలా కూర్చున్నారు ఇది. హల్లెలూయా. ఇది యాంటీనా. సరే, ఈ యాంటీనా ఇది ఎక్కడి నుంచి లాగుతా తెలుసా మీకు? ఇది ఆకాశంలో అంతరిక్షంలో ఒక శాటిలైట్ తిరుగుతూ ఉంటుంది. ఆ శాటిలైట్ లోంచి ఇది దాన్ని తీసుకుంటుంది. ఇది అర్థమవుతుందా? రింగులు 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 దాదాపు 1 2 3 4 రింగులు మధ్యలో ఒక ప్లేట్ దీన్ని పెట్టారు. ఇది ఇలా పెడితేనే వస్తుందా? మనం పిచ్చి పిచ్చికి ఇలా ఇలా పెట్టేసి పెడితే వస్తుందా? చెప్పండి. వాడు చెప్పిన విధానంగా మనం వాళ్ళు తయారు చేస్తారు. అది అంటే ఆ శాటిలైట్ ఎలా లాక్కుంటుంది అనేది ఒక ఇంజనీర్ కనిపెట్టాడు, దాని డైరెక్షన్ ఇచ్చాడు. ఇలా ఇది యాంటీనా చేసుకుంటేనే ఆ పిక్చర్ మీకు వస్తుంది. ఆ డైరెక్షన్ లో మీ ఉండాలి. అర్థమవుతుందా? యాంటీనా ఉండాలి, ఆ డైరెక్షన్ లో ఉండాలి, అలా ఉండాలి. అలాగే ఇష్టం లేదని నాకు రౌండ్లు నాకెందుకు, నేను ఇలా వేరే టైప్ చేస్తాను, వస్తుందా? రాదు. ఇక్కడ ప్రభు అది చెప్తున్నాడు. ఏమన్నాడంటే, నేను వారిలో నివసించినట్లు రెండవచ్చు, నేను నీకు కనుపరుచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణాన్ని నిర్మింపవలెను. 40వ వచనం చెప్తుంది, కొండ మీద హల్లెలూయా. ఇక్కడ మీకు అర్థమవడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దేవుడితో నాకు ప్రత్యక్ష ప్రసారం కావాలి, దేవుడితో నాకు ప్రత్యక్ష ప్రసారము కావాలి. ఇప్పుడు దేవుడి దగ్గర వెళ్ళాను, వెళ్తే నీకు నాకు ప్రత్యక్ష ప్రసారం కావాలంటే ఒక యాంటీనా నువ్వు తయారు చేసుకోమ్మా. ఒక యాంటీనా ఒకటి ఎలా ఉండాలంటే ఏంటి, ఇలా ఉండాలని చెప్పి ఎక్కడో కొండపైన చూపించి ఏం చూపించాడు? యాంటీనా చూపించాడు. చూపించి ఏం చెప్తున్నాడు? జాగ్రత్త సోమా, అలాగే ఉండాలి. అలా ఉండి అది నీ ఇంటి పైన పెట్టుకో. అప్పుడు నీకు నాకు కనెక్షన్ అనేది వస్తుంది. ఈ యొక్క పిక్చర్ నువ్వు చూడగలుగుతావు, ఆ యొక్క దర్శనాన్ని. అర్థమవుతుంది మీకు? అర్థమవుతుంది. అంటే ఈ సిగ్నల్, ఈ యాంటీనా ఒక ఆర్డర్లో ఉండాలి. ఒక ఆర్డర్లో ఉంటే ఈ ఫ్రీక్వెన్సీ కలవాలి, ఆ ఫ్రీక్వెన్సీ ఈ ఫ్రీక్వెన్సీ కలవాలి. కలిసినప్పుడే ఇద్దరి మధ్య సంభాషణ అనేది స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుంది మీకు? బాగా అర్థం చేసుకోండి. ఇది కొంచెం సైంటిఫిక్ గా ఉన్నప్పటికీ కూడా ఈ రెండు, ఇది ఒక రౌండ్ ఉండాలి, అక్కడ ఉండాలి. అక్కడ కరెక్ట్ గా ఉన్నా ఇక్కడ కరెక్ట్ గా వస్తుందా? అంటే దేవునికి నీకు ఒక సంభాషణ, దేవునికి నీకు ఒక కనెక్షన్, దేవునికి నీకు ఒక ఇది కనెక్షన్ కావాలంటే అది కరెక్ట్ గా ఉండాలి. ఏది కరెక్ట్ గా ఉండాలి? మన ఇంటికాడ ఇల్లు కరెక్ట్ గా ఉండాలి.
ఎవరు అలా కరెక్ట్ గా చేసుకుంటారో వారితోటి దేవుడు కనెక్ట్ అవుతాడు. దేవుని స్తోత్రం. అలా లేకపోతే కనెక్ట్ అవ్వరు. ఈ పక్కవాడు వస్తుంది, రాత్రి అంటే దేవుడు నాకు భలే కనిపించాడంటే ఆ పరలోకం, ఆ దర్శనం ఏంటంటే బాబు అంటుంది ఆవిడ. అలా చూసేవామా అంటే నేను యాంటీనా ఇచ్చాను దేవుడు అంటే యాంటీనా పెట్టినాను, యాంటీనా పెట్టిన దేవుడు నాకు చూపిస్తున్నాడండి. ఓకే, ఇప్పుడు వీళ్ళు యాంటీనా పెట్టుకోవాలంటే వాళ్ళు ఇష్టం ఆ యాంగిల్ పెట్టుకోలేరు, వీళ్ళు సొంత యాంటీనా ఉంటుంది. నాకు అసలు బొమ్మ రాలేదే, బొమ్మ ఎందుకు వస్తుంది? దేవుడు చెప్పినట్టు చేస్తే బొమ్మ వస్తుంది తెలుస్తుంది. అంతేనా? నా మాట అర్థమవుతుంది మీకు? నీ ఇష్టానుసారం ప్రవర్తిస్తావు, నీ ఇష్టానుసారం పెట్టుకున్నావు, నీకెలా కనిపిస్తుంది అది? ఆవిడ సాక్ష్యం చెప్తుంది, దేవుడు నాకు కనిపించాడు, దేవుడు నాకు విజయం ఇచ్చాడండి, నీ పాస్ అయ్యమండి, మాకు ఉద్యోగం వచ్చిందండి, మా వ్యాపార లాభాలు వచ్చాయండి, మీ అభివృద్ధి చెందేవాడి వాళ్ళ సాక్ష్యము అంటే దేవుడు కనెక్ట్ అయిన వాళ్ళు. దేవుని స్తోత్రము. నువ్వు కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అవ్వకుండా దేవుడు అన్యాయస్తుడండి, మాకు బొమ్మ కనబట్టలేదండి, దేవుడు అన్యాయస్తుడండి, మాకు దర్శనం చూపించలేదండి, మమ్మల్ని ఆశ్రదించలేదండి, మేము రోజు రోజుకి దిగిపోతున్నామండి, దేవుడు అన్యాయస్తుడు. ఎవడు అన్యాయస్తుడు? దేవుడు చెప్పినట్టుగా నువ్వు లేవు, అంతే. నీ కుటుంబం లేదు, ఆ యాంగిల్ నువ్వు పెట్టుకోవట్లేదు, నువ్వు ఆ సిస్టమ్ నీకు ఇష్టం లేదు. బాప్తిసం పొందేవంటే ఏమంటారు? చూద్దామండి. బాప్తిసం పొందో మారు మనసు లేదు, పొరుగు రక్తుల అనుభవం లేదు, పరిశుద్ధాత్మ నింపుదల లేదు, దేవుని వాక్యాన్ని విశ్వసించము, ప్రార్థన లేదు, ఇవేమీ నమూనాలు లేకుండా నాకు కార్యము జరగాలి. ఎలాగ జరుగుతుంది? ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను నీకు కొండ మీద ఏం చూపించానో అలా ఉండాలి. అలా ఉంటేనే నీకు నాకు కనెక్షన్ అనేది. అది లేకపోతే మన మధ్య కనెక్షను నా మైండ్ మీకు అర్థమైంది. చాలా ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఆగిపోతుంది, మరి ఆగిపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మన ఇంటిలో కార్యం జరగబడడానికి, మన జీవితంలో కార్యం జరగబడడానికి లోపం ఎవరిది? లోపం ఎవరిది? అర్థమవుతుందా? ఇక్కడ మోషేతోటి దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, నేను మీ మధ్య నివసించడానికి ఒక పరిశుద్ధ స్థలం మీరు. అది ఎలాగంటే మీ ఇష్టాధారంగా కట్టకూడదు, మీ ఇష్టాధారంగా కట్టకూడదు. దాని డిజైన్ కొలత చెప్తాడు. 1.5 అడుగులు వెడల్పు, 3 అడుగులు వెడలు, ఇలా కొలత చెప్పాడు. అక్కడ ప్రతిదీ కూడా పెరగడుగా చెప్పాడు. ఇలా ఉండాలి సుమా, ఇలా ఉండాలి సుమా. ఎందుకు? నీకు నాకు కనెక్ట్ అవ్వాలి. దేవుని స్తోత్రము. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా అక్కడ పరలోకం ఒప్పుకోదు. పరలోకంలో దేవదూతలు, గిరులు ఎంతో అక్కడ ఒక టీం ఉంది. వాళ్ళు ఎలా పెట్టాలి అంటే దేవుడిని కూడా ఆక్షేపిస్తారు వాళ్ళు. ఎందుకంటే అది పరిశుద్ధత లేకుండా ఎవరికైనా దర్శనం ఇవ్వడం, పరిశుద్ధత లేకుండా ఎవరికి సహవాసము చేయడు. ఆయన అడుగుతారు కదా, వాళ్ళు ఎలా చేస్తున్నామంటే ఆయన ఒక ఆర్డర్ పెట్టాడు పరలోకంలో. ఈ పాత నిబంధనలో చూసినట్లయితే అక్కడ ఏముండాలంటే మనకి ఒకటి, మనం అక్కడ ఆయన ఏర్పాటు చేసిన పరిశుద్ధ స్థలంలో ఏముండాలి అంటే మొట్టమొదటిగా మందసం ఉండాలి. మొట్టమొదటిగా ఏముండాలి? మందసం ఉండాలి. తర్వాత కరుణ పీఠం ఉండాలి. తర్వాత రొట్టెల బల్ల ఉండాలి. దీపము వృక్షం ఉండాలి. తర్వాత ధూపాత్రలు ఉండాలి. బలిపీఠం ఉండాలి. గంగాళం ఉండాలి. అగ్ని పాత్ర ఉండాలి. ఇత్తడి జల్లుడు ఉండాలి. ఇంకా చాలా పాత్రలు ఉన్నాయి. మనం పాత నిబంధనలో ఆర్డర్ తీసుకుంటే కనుక ఇవన్నీ ఎక్కడ ఉండాలి? ఆ పరిశుద్ధ స్థలంలో ఉండాలి. ఈ పరిశుద్ధ ఒక ఆర్డర్ ప్రకారం చేయాలి. మీ ఇష్టాధారం చేసుకోవడం అవకాశము. నేనేం చెప్పాను అదే కొలత, నేనేం అలాగే చేయాలి. ఆ నగిషి పని క్లియర్, బంగారు అంటే బంగారు. అలా ఉంటేనే నా ప్రత్యక్ష మీ మధ్యకి దిగి వస్తుంది. దేవుడు నా ప్రత్యక్ష మీ మీదకి దిగి వస్తుంది. అది దిగి రావాలంటే అలా మీరు ప్లాన్ చేసుకో. మళ్ళీ ఏం చెప్పి 40 చెప్పడం జాగ్రత్త సుమా ఏమన్నాడు? 40 ఏం చెప్పి చివరిలో, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపం చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. జాగ్రత్త పడకపోతే నీకు నాకు కనెక్షను ఉండదు. కనెక్షన్ లేకపోతే ఉత్తిది పెట్టుకుని అలాగే గీతలు ఉంటాయి. అవి చూసుకోవాలి, చొక్కలు చూసుకున్నా వరగద్దు అంటే ఏం ప్రయోజనం? అంతే కదా, దోమలు తిరుగుతూ ఉంటాయి. అది ఆనందమా? కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలి అని కోరుకున్న విధంగా నీవు ఉండాలి. నీ కుటుంబం తెలుసుకోవద్దాం ఉందా అలాగా. రైట్, ఇక్కడికి వద్దాం. ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఆ పరిశుద్ధంలో ఉండవలసినవి. ఇందులో అన్ని వివరించడం టైం లేదు. ఇది వివరించడం టైము లేదు. ఈరోజు ఎత్తుకున్న అంశం ఏంటో మీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రము. దేవుడు మనకు తోడు. ఇవన్నీ ఉంటేనే అక్కడ పరిశుద్ధ స్థలము. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ నేను చెప్పట్లేదు. అలాగే దేవుడి పరిశుద్ధము నడిచేదిగా ఉండాలి. అది ఆగేది కాదు. అది దేవుని స్తోత్రము. ఇక్కడ మనం ఈ రోజున మనం ప్రధానంగా చెప్పుకుంటే మొదటగా మందసము
కరుణాపీఠమే. రెండే మనం ఎంచుకుంటున్నాం. బాగా వినండి, మందసము, కరుణాపీఠము. అసలు మందసం అంటే ఏంటి? మందసంలో ఏమున్నాయి? కరుణాపీఠం అంటే ఏంటి? కరుణాపీఠం అంటే దాని అర్థం ఏంటి? ఈరోజు మనం కొంత వెళ్తాం త్వరగా. దేవుని స్తోత్రము. అసలు మందసం అంటే ఏంటంటే చిన్న పెట్టె, ఒక పెట్టె అనమాట. అది చెక్క పెట్టె. మన సతీష్ గారు బాగా తెలుస్తుంది. అది కొలత చెట్టు, 3 అడుగుల పొడవు, ఎంత అది 1.5 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తుంటుంది. అది తర్వాత చూసుకుంటూ తీగండి. అది పెట్టె. ఈ పెట్టె దేంతో చేయాలి? అమ్మో దేవుంది కదా అని నువ్వు టేక్ కదా చెప్తే దేవునికి నీకు సంబంధము లేదు. దేవుడు కోరుకున్నాడు కదా అని దేవుడు చేయాలా? దాన్ని కూడా ఏం మెటీరియల్ వాడో చెప్పాడు. ఆ పెట్టి చేయడానికి ఏం కర్ర వాడాలి? తుమ్మకర్ర వాడాలి. ఏం కర్ర వాడాలి? తుమ్మకర్ర. ఎంతమందికి ఇష్టం? మంచం చేసుకుంటామా? గుమ్మాలు చేయిద్దామా? ఎవరు తుమ్మకర్ర వాడరు. ఏ ఇంటికి వాడరు. ఏ ఇంటికి తుమ్మకర్ర వాడతారా? వాడరు. గుమ్మాలు గ్యాపకర్ర వాడతారు. కింద కమ్మి, మిగిలిన కమ్మి గుగ్గుల మీద చేస్తారు. బేసిక్ వాళ్ళేసి. ఎందుకు యాప కమ్మి వేస్తారు తెలుసా మీకు? ఎందుకు వేస్తారు యాప కమ్మి? చెద పట్టకుండా. వేపలో ఏమంటే చేదు ఉంటుంది. ఈ కింద గుమ్మకి నీళ్లు ఎక్కువ తగులుతాయి, అక్కడే మట్టి పోగు పడుతుంది. కాబట్టి ఆ మట్టి తగలకుండా, తగిలినా కూడా తడిదన ఆ కింద గుమ్మం కింద పుచ్చిపోకుండా ఉండడానికి యాప వాడమంటారు. యాప మనం దండం పెడతాం. అది కారణం. అర్థమైతే అది ఎందుకు అని చెప్పి దేవుడు ఏం చెప్తారు, ఇలా చేస్తే మంచిదని చెప్పేసి. సరే ముందుకు వెళ్ళిపోతున్నాం. రైట్. ఇక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే, ఏం చెప్పాడు? తుమ్మకర్ర వాడు అబ్బాయి అన్నాడు. తుమ్మకర్ర ఏముందని అసలు అర్థం కాంది. తుమ్మకర్ర ఎవరికి ఇష్టము? తుమ్మకర్ర దేనికి గుర్తు అంటే శాపానికి గుర్తు. తుమ్మకర్ర ఎందుకు క్షమించబడిందంటే, తుమ్మకర్ర దేవుడు కలుగు చేయలేదు. అంటే ముళ్ళు పుట్టించి ఏ చెట్టు దేవుడు పుట్టించలేదు. ముళ్ళు అనే మాటకు అర్థం ఏంటంటే శాపమే. ముళ్ళు ఉన్నాయంటే అర్థం ఏంటి? శాపాన్ని అర్థం చేసుకోవాలి. బాగా వినండి. ఈ తుమ్మ చెట్టుని దేవుడు కోరుకుంటున్నాడు. దేనికి? మనసు. అది సామాన్యం పెట్టి కదండి. అది ఆ మనసు అనేది చిన్న విషయమో కాదు. అది చాలా శక్తి మాత్రం, చాలా ప్రభావం అయింది. నేను ఇష్టతీర్తి మీకు 4 వారాలు చెప్పాలి. నేను అంత పవర్ఫుల్. ఆ టచ్ అయితే వచ్చే చచ్చిపోయి స్పాట్ చచ్చిపోయాడు. దాన్ని ఓపెన్ చేస్తే కొన్ని వేల మంది చచ్చిపోయారు. చిన్న విషయం కదా, చాలా పవర్ఫుల్. అది తీసుకెళ్తే విజయాలు సంభవించినాయి. ఆ మనసు పట్టుకెళ్తే ఎద్దన్న దాగిపోయింది. ప్రవహించి ఎద్దన్నది ఏమైంది? వెనక్కి వెళ్ళిపోయింది. ఈ పెట్టి పెట్టుకుని అక్కడ నడిస్తే ఆ పెట్టి ఎత్తి పెట్టుకున్నారు, బుధం పెట్టుకున్నారు, అడుగు నీటిలో పెడితే ప్రవహించినది ఆగిపోయింది. అంతే. అంత పవర్ఫుల్ అది. ఇంత పవర్ఫుల్ ని ఒక ఐటమ్ని దేవుడు దేంతో చేయిస్తున్నాడు? తుమ్మకర్రతో చేయిస్తున్నాడు. తుమ్మకర్రతో ఏంటంటే, తుమ్మకర్ర శాపానికి గుర్తుగా కనబడుతుంది. తుమ్మకర్ర ఎవరికి అంటే మనమే. తుమ్మకర్ర ఎవరు? మనమే. పాపము చేత శపించబడ్డాము. మన జీవితం అంతా ముళ్ళే. ఈ ముళ్ళ వంటి మన జీవితాన్ని, శాపగ్రస్తమైన మన జీవితాన్ని చేయడం ఏంటంటే, మొదట దాన్ని చెక్కాడు. మొదట ఏం చేశాడు? శుభ్రంగా ఫినిష్ చేశాడు. శుభ్రంగా ఎలా ఉంటాడంటే, నీ తుమ్మకర్ర లాంటి బతుకు నీడు చేస్తాడో ఒక మెరుగుపోతాడు. దేవుని స్తోత్రము. శుభ్రంగా నీలో ముళ్ళన్నీ తీసేస్తాడు. అంటే నీలో శాపం ఏది ఉండదు. చక్కగా ఫినిషింగ్ చేస్తాడు. చక్కగా తుమ్మకర్ర చేసిన తర్వాత, ఈ తుమ్మకర్ర చేసిన డిజైనింగ్ ఏంటంటే, లోపల బయట బంగారపు రేకు. దేవుని స్తోత్రము. లోపల బయట ఏంటంటే తుమ్మకర్రకి బంగారపు రేకు. ఎందుకు బంగారపు రేకు అంటే, నువ్వు విలువైన వ్యక్తిగా ఎంచబడ. దేవుని స్తోత్రము. నువ్వు తుమ్మకర్ర కాబట్టి విలువ లేదు నీకు. నీ పైన బంగారం వచ్చినప్పుడే విలువ. దేవుని స్తోత్రము. బయట మట్టికి లోపల బయట. కొందరు బయట బంగారంలో ఉంటారు, లోపల మాత్రం భయంకరంగా ఉంటారు. కొందరు లోన బంగారంగా ఉంటారు, బయట మాత్రము అలా ఉండకూడదు. లోపల బయట ఎలా ఉండాలి? బంగారం. గోల్డ్ అండి, నా భర్త గోల్డ్ అండి, నా భార్య గోల్డ్ అండి, నా కొడుకు గోల్డ్ అండి, నా కూతురు గోల్డ్ అండి అని చెప్పగలిగిన ఉండాలి. దేవుని స్తోత్రము. మా అబ్బాయి పగల గోల్డే కానీ రాత్రులు అన్నట్టుండాలా? నా భర్త పగల గోల్డే కానండి, రాత్రులు ఇనుమైపోతాడు. ఇలా ఉండాలా? దేవుడు చెప్తున్నాడు, లోపల బయట బంగారమే. దేవుని స్తోత్రము. లోపల బయట బంగారం. పెట్టి డిజైన్ అయిపోతుంది, పెట్టి తయారైపోయింది. శాపగ్రస్తమైంది ఏమైంది? ఆశీర్వాదకరంలోకి శాపగ్రస్తమైన చెట్టు ఏమైంది?
ఆశీర్వాదంలోకి వచ్చింది, దాని మీద విలువ పెరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క తుమ్మకర్రకి బంగారం పోత వేశారో దానికి విలువ పెరిగిపోయింది. కాబట్టి తుమ్మ చెట్టు లాంటి ఒక పనికిరాని ఒక శాపగ్రస్తం నీ జీవితాన్ని దేవుడు ఒక విలువగా చేయబోతున్నాడు. దేవుడు స్తోత్రము. లోపల బయట నీ బతుకు విలువ పెంచగాలి. నువ్వు పెట్టగానే నేను బట్టి విలువ రావాలి. తుమ్మకర్ర తాకట్టే డబ్బులు ఇస్తారా? బంగారం తాకడితే డబ్బులు ఇస్తారు. బంగారం విలువైంది అంటే నీ జీవితాన్ని దేవుడు లోపల బయట కూడా విలువ పెంచే స్థితికి తీసుకెళ్తున్నాడు. దేవుడి స్తోత్రము. అర్థం చేసుకుందాం. హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే ఈ చేసిన ఈ బాక్స్ లో ఈ తుమ్మకర్ర పెట్టికి పైన లోపల బంగారం వేసిన తర్వాత దాంట్లో ఏముంటాయట? 3 ఉంటాయి. ఏంటది? ఒకటి దేవుని పదాజ్ఞలు, రెండవది మన్నాతో నిండిన పాత్ర, మూడవది ఏంటంటే అహరోను చిగిరించిన కర్ర. ఈ 3 దాంట్లో ఉంటాయి. ఆ 3 పెట్టేసిన తర్వాత పెట్టేస్తారు. అదే మందసం. దేవుడు చెప్పిన కొందరు దేవుడు దిగి వస్తాడు. ఇది ఇందులో రహస్యం అంటే ఏం లేదు, అందులో చాలా ప్రాముఖ్యం ఉంది. స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ మందసానికి సాదృశ్యంగానే యేసు ప్రభు వచ్చాడు. ఇది రోజు మనం నేర్చుకోయే పాఠం. మన టైం ఇప్పుడు అయిపోతుంది. హల్లెలూయా. మందసానికి సాదృశ్యంగానే యేసు ప్రభు జీవితం ఉంది. యేసు ప్రభు మనకు కనబడుతున్నాడు. పాత నిబంధనలో ఉన్న మందసము, కొత్త నిబంధనలో మనకి యేసు ప్రభు వచ్చిన మందసానికి చాలా డిఫరెన్స్ ఉంది. అది ఈరోజు మనం నేర్చుకునే ప్రధానమైనటువంటి అంశం ఇది. దేవుని స్తోత్రము. పాత నిబంధనల మందసము ఆ పైన కరుణాపీఠం ఉంటుంది. మనం రెండే చెప్పుకుందాం. ఈ మందసము బాక్స్ దానిపైన ఏంటి? కరుణాపీఠము. కరుణాపీఠం అంటే 2 కెరూబుల దేవదూతలు ఉంటాయి. కెరూబు దేవదూతలు పైన ఆకారం చెక్కుంటుంది. అక్కడ చెప్తాడు దేవుడు. మనం చదువుకున్న వాక్యం అన్నట్టు చూడండి. 22వ చదవండి. కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించి సమస్తమును నీకు తెలియజెప్పగలను. మరియు నీవు తుమ్మకర్ర అక్కడ నేను 22వ అక్కడ నేను నిన్ను కలుసుకొని అక్కడ నిన్ను కలుసుకుని కరుణాపీఠము నుండి శాసనములు గల మందసం మీద 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించి సమస్తమును నేను ఆజ్ఞాపించి సమస్తమును నీకు తెలియజెప్పాను. దేవుడి స్తోత్రం. అంటే ఇక్కడ ఎంత ఏర్పాటు చేసిన తర్వాత అది చాలా పెద్ద ప్రాసెస్. అది అనంత చేసిన తర్వాత దేవుడి యొక్క ప్రత్యక్షత దిగి వస్తుంది. దిగి వచ్చిన తర్వాత ఈ కరుణాపీఠం మించి దాని మధ్యలో దేవుడు మాట్లాడతాడు. ఏమంటే చెప్తున్నాడు? కరుణాపీఠం మీద ఆ మధ్యలోంచి మాట్లాడతాడు. అంటే ఇది కరుణాపీఠం. దేవుడు కరుణాపీఠం అనే అవకాశం ఉంది. ఈ కరుణాపీఠం ఏంటంటే పాత నిబంధనలు గమనిస్తూ ఉంటే ఏ వ్యక్తి కూడా మందసాన్ని సమీపించకూడదు. అంటే అది పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. అతి పరిశుద్ధ అది ఎవరు ప్రవేశించకూడదు. వస్తే బతుకుని కాలిపోతారంటే అంత డౌట్ ఏమీ లేదు. మనం బైబిల్ చూసుకుంటే కనుక పాత నిబంధనలో అలాంటి ప్రదేశంలో ఒక వ్యక్తి దర్శించినప్పుడు ఆ వ్యక్తిని మొదట ఏం చేస్తారంటే బలిపీఠం వద్దకు వచ్చి తన పాపములన్నీ ఒప్పుకొని తన నిమిత్తము ఒక బలి పశువును అలర్పిస్తారు. అక్కడ జరిగే క్రియ అతని స్థితి సామర్థ్యాన్ని బట్టి ఒక పక్షి కానీ ఒక మేక కానీ లేదంటే ఆవు ఎద్దు కానీ ఇది బలి అర్పిస్తారు. అక్కడ పాప ప్రక్షణ జరిగింది. యాజకుడు తీసుకొచ్చి ఆ బలి పశువు వధించిన తర్వాత అతను పాప ప్రక్షణ అయిన తర్వాత అతను అటు లోపల ఒక అడుగు ముందుకేస్తాడు. ముందుకేసిన తర్వాత యాజకుడు లోపలికి వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర లోనికి వెళ్ళినప్పుడు దేవుడు వాటి మధ్యలోంచి మాట్లాడతాడు. ఇక్కడ చాలా ప్రాముఖ్య విషయం ఏంటంటే కరుణాపీఠం అంటే దేవుడు ఒక వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క పాపం బట్టి ఎంత ఉగ్రత ఉన్నప్పటికీ కూడా కరుణాపీఠం మీద ఆశీనుడై ఉంటే ఆయన కృప చూపుతాడు. తెలుస్తుంది. అర్థమవుతుందా? అంటే దేవుడి పీఠాలు ఉన్నాయి. తీర్పు పీఠం వేరు, కరుణాపీఠము వేరు. కరుణాపీఠం మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎంత ఘోర పాపమైనా ఎంత భయంకర దోషం చేసినా నువ్వు ప్రాయశ్చిత్తం పొందిన వ్యక్తివైతే, పాపక్షమాపణ కోరిన వ్యక్తివైతే, నీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసినట్లయితే ఆ పాపాన్ని తొలగించి క్షమించి ఆ కరుణాపీఠం మీద నీతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. దేవుని దగ్గర మాట్లాడలేవు, అది మన సాధ్యము కాదు. అయితే పాత నిబంధన గ్రంథంలో ఏం జరిగిందంటే ఇక్కడ అందరూ కూడా దగ్గరికి రాలేకపోతున్నారు.
ఆయన చేరుకోలేకపోతున్నారు. దేవుడు వారికి తోడుగా ఉండాలి, వారి మధ్యలో ఉండాలి, వారితో ఆశపడ్డాడు, కానీ ఎవరు కూడా దాన్ని సమీపించలేకపోతున్నారు, ఎవరు దాని దగ్గరికి రాలేకపోయారు. చివరిగా మనం నేర్చుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభు వారే ఇంకా తోడుగా వచ్చాడు. నేను స్తోత్రం. యేసు ప్రభు వారే తోడుగా వచ్చాడు. ఈ తోడుగా ఎలా వచ్చాడంటే ఇమ్మానుయేలుగా వచ్చాడు. ఇమ్మానుయేలుగా వచ్చిన ఆయన మన జీవితంలో మొదట మన శాపాన్ని, పాపాన్ని తొలగించాడు. నేను స్తోత్రము. మనలో ఉన్నటువంటి ఆ తుమ్మకార యొక్క శాపాన్ని, మనలో రక్తాపరాధము, దోషములను అన్నింటి కూడా ఆ కలవరి శిలువలో ఆయన మానిపై దాన్ని తొలగించేసాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. విశ్వసించడం ద్వారా మన పాపాన్ని తొలగించి మళ్ళా ఆయన వద్దకు వచ్చినప్పుడు కరుణా సంపన్నుడై నువ్వెంత ఘోర పాపం అయినప్పటికీ కూడా క్షమిస్తాడు. ఈ బాగా అతడు కొంచెం ముగింపుకు వచ్చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ విషయము. పాత నిబంధన జరిగిన వాస్తవానికి కొంత తేడా చెప్తాను. బాగా వినండి, చాలా ఇంపార్టెంట్ విషయం. పాత నిబంధన కాలంలో వినండి, పాత నిబంధన కాలంలో మొట్టమొదటి యాజకుడు ఎవరంటే అహరోను. మీ భాషలో, మన భాష అహరోను పాస్టర్. అహరోను ఎవరు? పాస్టర్ గారు. ఆయనకి ఆ బాధ్యత ఎవరు వెళ్ళకూడదు, ఆ పని ఆయన చేయాలి. ఆయన తర్వాత ఆయన బిడ్డలకి ఇచ్చాడు ఆ బాధ్యత. ఎవరిది? కొడుకులకి ఇచ్చాడు. ఇంత ఈ పవర్ఫుల్ ఏరియాలో జాగ్రత్తగా చేయాలి కదా. వీళ్ళు ఏం చేశారంటే అహరోను కుమారులు ప్రతిరోజు కూడా అక్కడ అగ్ని వెలిగించాలి, దీపం వెలిగించాలి, బలిపీఠాన్ని వెలిగించాలి. ఆ పత్తంతా ఎవరు చెప్పాడు, ఇదంతా ఇలా ఇలా చేయగల బాబు అన్నాడు. ఏం చేశారంటే రోజు వెలిగించేదే కదా, దీనికి మళ్ళీ ఎక్కడ వెలిగింది ఏంటి అని చెప్పేసి ఏదో ఒక అగ్ని చెప్పేసి బయట ఎక్కడో ఇది వండుకున్న అక్కడో ఎక్కడ తెచ్చిన అక్కడికి వచ్చి అగ్ని పట్టుకొచ్చి ఇక్కడ వెలిగించారు. ఎక్కడ వెలిగించారు? దేవుడి మందిరంలో వెలిగించారు. వెలిగించిన దానికి స్పాట్ లో బూడిదైపోయారు. ఎవరు? పాస్టర్ గారు కొడుకులు. స్పాట్ లో చేసిన తప్పేంటి? అన్యాయజ్ఞ. అది అక్కడ అగ్ని తెలియించకూడదు, అది ఆ పేట దాన్ని తెలియించకూడదు. అలా కాకుండా వాళ్ళు బద్దకం వచ్చిందో పర్లేదు అనుకున్నారో ఏదేంటి అనుకున్నారో తెలిసిందంటే వేరే చోట ఎక్కడ ఏదో అగ్ని ఉంటే అది పట్టుకొచ్చి అగ్నితోటి లోపల వెలిగించారు. వెలిగించిన దానికి స్పాట్ లో బూడిదైపోయారు. ఎవరు కొడుకులు? అహరోను కొడుకులు, పాస్టర్ గారు అబ్బాయిలు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? పాత మన మందసం దగ్గర ఏ మాత్రం తేడా కొన్నా ఏమంతా స్పాట్ లో అయిపోవచ్చింది. అంటే పాత నిబంధనలు ఎంత దేవుడు దగ్గరగా వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క పరిశుద్ధత తగినట్టు జీవితం ఎవరి దగ్గర ఉండట్లేదు. అందరూ కూడా దూరం అయిపోతున్నారు. దీని దెబ్బతోటి ఎవ్వరూ కూడా ఎవరు రాలేకపోయారు. అలా ఉజ్జయ నాశనం అయిపోయాడు. ఇలా అందరూ కూడా మందసం అంటే భయపడిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడే ఒక మందసంగా దిగి వచ్చాడు. యేసు ప్రభువే ఒక మందసంగా దిగి వచ్చాడు. దిగి వచ్చి ఆయన కరుణా సంపన్నుడై వచ్చాడు. దేవుని స్తోత్రము. దీని ఉదాహరణ ఒకే ఒక మాట చెప్తానండి. మనకి బల్లారాధన ఉంది కాబట్టి ముగించేస్తున్నాను. ప్రభు చేత మీద వచ్చేవారికి చాలా కంటిన్యూ తింటుంది. ఒకే ఉదాహరణ. ఇందాక ఏం జరిగింది? అన్యాయం తెస్తే అహరోను కొడుకు ఏమైపోయాడు? అయిపోయాడు కదా. ఓకే, రైట్. ఇప్పుడు మన కొత్త నిబంధనలో యేసు ప్రభు మనకి మందసం. యేసు ప్రభు మనకి మందసం. అయితే యేసు ప్రభు నమ్ముకున్న వారిని, యేసు ప్రభుని ప్రకటించిన వారిని ఒక వ్యక్తి ఉన్నాడు, సౌలు. ఆయన ఏం చేశాడు? చంపేశాడు. దారుణంగా చంపేశాడు. వాళ్ళు ఏం చేయలేదు, ఏం చేయలేదు. యేసు ప్రభుని ప్రకటిస్తున్నందుకు ఈ సౌలు అనే వ్యక్తి ఏం చేశాడు? దారుణంగా కిరాతకంగా చంపేశాడు. చంపేసిన వ్యక్తికి ఒక రోజున యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. చంపేసిన వ్యక్తికి యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఏం చేయాలి? ఇప్పుడు సౌల్ని స్పాట్ ఏం చేయాలి? ఆ రోజు అహరోను కొడుకుని కాల్చడం బూడిది చేసి ప్రభు అలా చేయలేదే. ప్రభు చేయలేదు. చేయకపోగా ఏమన్నాడు? సౌలా సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు. ఈ ఇమ్మానుయేలు అనే ఈ వ్యక్తి, ఈ కరుణాపీఠం అనే ఈ వ్యక్తి, మందసం అనే ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే మనం ఎన్ని చేసినప్పటికైనా ఓర్చుకుంటాడట. సౌలా సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు అన్నది ఒక మాట. నిజంగా ఈ యేసు ప్రభు గారు వచ్చిన ఈ మందసం గమనించుకుంటే కనుక ఎంత మనం ఘోర పాపం చేస్తున్న దేనికి క్షమిస్తాడు తెలుస్తుంది. పాత నిబంధన పద్ధతి అయితే మందిరంలో అప్పుడు ఉండరు. పాత నిబంధన పద్ధతి అయితే కనుక ఈరోజు ఎవరు ఈ భక్తులు ఉండలేరు, నిలవలేరు కూడా. అది సాధ్యం కూడా కాదు.
అలాంటిది కొత్త నిబంధన దేవుడు కృప చూపుతున్నాడు, కరుణిస్తున్నాడు. ఆ కరుణాపేట మీద ఉండి నేను కనికరిస్తున్నాడు, నేను క్షమిస్తున్నాడు, నేను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన కరుణను ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేయకండి. దేవుడు క్షమిస్తున్నాడు కదా, దేవుడు కృప చూపుతున్నాడు కదా, నన్ను ఏమంటారు కదా అని నీ ఇష్టానుసారమైన ప్రవర్తన చేయకండి. ఇదే కరుణాపేట మన యేసు ప్రభు ఒక రోజు రాబోతుంది. అప్పుడు ఆయన కూర్చుంటాడైనా తీర్పు పీట మీద కూర్చుంటాడు. అప్పుడు చెప్పుకోవడం కానీ అవకాశం ఏమీ లేదు. ఈ కరుణాపేట మీద ఆశీర్ణ ప్రభు ఉన్నప్పుడే ఆయన వద్ద సమాధానంగా రా. నువ్వెంత ఘోర పాపమైనా ఆయన క్షమించడానికి, నీ శిక్షణ ఆయన భరించడానికి, నిన్ను విడిపించడానికి ఆయన ఒక మనసంగి లోకానికి దిగి వచ్చాడు. పాత నిబంధన మనసులో వీళ్ళ బలి అర్పించుకోవాలి, కొత్త నిబంధన మనసులో ఆయనే బలి అయిపోయాడు. తెలుసుకోవచ్చు. హల్లెలూయా. ఈ చివరికి ఇందులో ఒక మాట ఏంటంటే, ఈ మందసంలో 2 భాగాలు ఉంటాయి పాత నిబంధనలో. అది మందసంలో ఉన్న 3 పార్ట్ ఏంటంటే, ఒకటి దేవుని 10 ఆజ్ఞలు, రెండవది మన్నా, మూడవది ఈ 3 యేసుప్రభువులో ఉన్నాయి. అది మనం చెప్పి ముగించుకుందాం. ఈ 3 కూడా యేసుప్రభువులో ఉన్నాయి. ఏంటి? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు అంటే ఏంటి? ధర్మశాస్త్రం. ఎవరు ధర్మశాస్త్రం పాటించకపోయినా కూడా వారు దేవుని శిక్షకు పాత్రలు, వారు నీతిమంతులు కాదు. కానీ ఎవరు పాటిస్తున్నారు? ఎవరు పాటించకపోయినా కూడా యేసుప్రభు 10 ఆజ్ఞలు పాటించి ఆయన నీతిమంతుడు అయ్యింది. ఆయన నీతిని మనం ధరింపజేసిన దేవుని స్తోత్రం. ఈ కొత్త నిబంధన, ఈ కొత్త మనసు ఏంటి పద్ధతి, పాత నిబంధన మనసు ఏంటి? ఆ 10 ఆజ్ఞలు పాటించిన వాడు మాత్రమే లోపలికి రావాలి. ఇక్కడ పాటించకపోతే వాళ్ళు కూడా చేసుకున్న మళ్ళీ రావాలి, వాళ్ళకి ప్రవేశం లేదు. కానీ కొత్త నిబంధన ఏం చేస్తుంది? కొత్త నిబంధన మనసు 10 ఆజ్ఞలు ఏం చేయండి? 10 ఆజ్ఞలు ఆయన పాటించాడు. ఆయన పాటించి ఆయన నీతిని మనకిస్తున్నాడు. మనం పాటించకపోయినప్పటికీ కూడా దేవుడు మనకు క్షమించి ఆయన వద్దకు తీసుకొస్తున్నాడు. దేవుని స్తోత్రము. అంటే 10 ఆజ్ఞల విషయంలో ఆయన కృప చూపించాడు. హల్లెలూయా. ఆయన పాటించి మన నీతిమంతుగా చేశాడు. ఆయన నీతిని మనకు ధరింపజేశాడు. దేవుని స్తోత్రం. ఒకటి. రెండవది ఏంటంటే మన్నా దేనికి గుర్తుగా ఉందంటే ఒక విషయం చెప్తున్నాను. అది అవసరాలు తీర్చేదిగా ఉంది. అది ఆకలి తీర్చింది కదా, నీ అవసరాలు తీర్చింది కదా. అలాగే యేసు ప్రభు కూడా ఆయన కరుణ మనసంగా వచ్చి ఆయన మన్నాగా నీ అవసరాలు తీరుస్తున్నాడు. నీ ఇంట్లో ఏ అవసరం అయినప్పుడు ఇక్కడ ఒక మన్నాగా ఆయన ఉండి నీ అవసరాలైనా పరలోకుడు తీరుస్తుంది. స్తోత్రం. పరలోకుడు దిగి వచ్చింది ఏంటి? మన్నా కదా. పరలోకుడు దిగి వచ్చి మానవుడికి అవసరాన్ని తీర్చింది. యేసు ప్రభు కూడా పరలోకాన్ని దిగి వచ్చి ఆయన కుటుంబ అవసరాలు తీరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. రెండవది. మూడవ విషయం ఏంటంటే అహరోను చిగురించిన కర్ర. ఏంటి దీని గుర్తు అంటే, కర్ర అనేది ఎప్పుడు వస్తుంది? అది ఒక చెట్టు నుంచి ఎండిపోయిన తర్వాత వేరే అయిపోయిన తర్వాత వస్తుంది. అంటే చచ్చిపోయింది. ఆల్మోస్ట్ ఏమైంది? చచ్చిపోయింది. దాంట్లో జీవము లేదు. ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ మందసం ముందు కర్ర పెట్టారట. ఆ మందసం ముందు కర్ర పెట్టారు. దేవుడు చెప్పాడు ఒక విషయం మీద, మోషేను తిరుగుబడి చేసినాడు, కర్రలు పట్టమాడు. కర్రలు పట్టుకొచ్చారు. కర్రలు పట్టుకొస్తే ఆ కర్రలు ఎండిపోయిన కర్రలు పట్టుకొచ్చి ఆ రాత్రి అక్కడ పెట్టారు. పొద్దున పోయి చూస్తే ఏం జరిగింది? అందులో ఒక కర్ర ఏం జరిగింది? లేచి నిలబడింది, చిగురించింది, పువ్వులు పూసింది, మొగ్గలు ధరించింది, బాదం పువ్వులు పూసిందట. అసలు ఎండిపోయిన కర్ర ఎక్కడైనా మళ్ళా అది చిగురిస్తుందా? ఎక్కడో చిగురిస్తుందా? కానీ ఆ రోజు ఏం జరిగిందంటే, దేవుడి సన్నిధిలో చచ్చిపోయిన యేసుప్రభు ముందు చచ్చిపోయిన నీవు తిరిగి జీవం తెలుస్తావు. అంటే ఒక కర్ర ఎలాగా జీవం లేనిది అయిపోయిందో, అలాగే నువ్వు ఆ మనసు ముందుకు వస్తే ఆ రోజు అక్కడ ఒక్క కర్ర మాత్రమే లేచింది, మిగిలిన కర్ర ఆగిపోయింది. అక్కడ ఒక సాక్ష్యం ఉంటుంది. దేవుడు అంటాడు, ఎవరి కర్ర సిగిరించిందో వాడు మాత్రమే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటాడు. అర్థమవుతుందా? ఎవరి కర్ర సిగిరిస్తుందో, ఎవరి కర్ర బ్రతుకుతుందో వాడు మాత్రమే పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించారు. మిగిలిన వాడికి అనుమతి లేదన్నాడు. ఈరోజు మన కళ్ళ నిండిపోతే మనం ఎలాగైనా పరిశుద్ధ స్థలానికి మన ప్రవేశం. కానీ ఈ రోజున మన పరిశుద్ధులు కానప్పటికీ మన కర్రలు కూడా ఈరోజు ఏమవుతున్నాయి? చిగురిస్తున్నాయి. దేవుని స్తోత్రం. ఈరోజు మన కర్రలు ఏమవుతున్నాయి? ఫలిస్తున్నాయి. దేవుని స్తోత్రం. అంటే ఎండిపోయిన కర్ర మనము జీవంలోకి వస్తున్నాము, చచ్చిపోయిన మనము యేసు ముందు బ్రతుకుతున్నాం. దేవుని స్తోత్రము. కాబట్టి కొత్త నిబంధనలో ఏర్పాటు చేసిన ఈ యొక్క మందస్థము కరుణాపీఠము అంటే జీవంగా ఎమ్మానే తోట ఎలాంటిదంటే, ఆయన ముందుకు వస్తే చచ్చిన మన బ్రతికేమవుతుంది? చిగురించి జీవంగా మారుతుంది. ఆయన మన అవసరాలు తీర్చి ఒక మన్నాగా ఉన్నాడు. మన పాపాలను క్షమించేటట్టు ఆయన ఒక తుమ్మకర్రగా నిలబడ్డాడు. అలాగే ఆయన లోపల బయట బంగారు బ్రతుకుని
ఇస్తున్నాడు. మనం పాటించకపోయినప్పటికీ ఆజ్ఞను ఆయన పాటించి మనం నీతిమంతులుగా చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన తోడుగా ఎల్లప్పుడూ ఉండగలడు. ఎందుకంటే నీదంతా ఆయన భరించాడు కాబట్టి నేను ఉండనన్న నాకు అవకాశము లేదు. నువ్వు ఆయన కోరుకోవడం మనుషము, అంతేగాని నేను పరిశుద్ధుడు కాను, నేను పాపని దూరం అవ్వట్లేదు. ఆయన కోరుకుంటే చాలు నీకు తోడుగా వస్తుంది. దేవుని స్తోత్రం. ప్రభు నువ్వు తోడుగా వస్తావంటే వస్తాడు. నువ్వు పాపి కదా నేను అనడు. నేను ముగించి చివరి మాట ఏంటంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేలు తోడుగా ఉన్నాడు. ఆయన ఏంటంటే బాబా నువ్వు తోడుగా వస్తావు. పాత నిబంధన ఏమంటది? ఈ వ్యత్యాసం చెప్పండి, ముగించాను, అయిపోయింది, నా టైం అయిపోయింది. పాత నిబంధనలో నేను నీకు తోడంటే ఏంటి పరిస్థితి? నువ్వు కరెక్టా కాదా, నువ్వు పరిశుద్ధుడు కాదా అని అడుగుతుంది పాత నిబంధన. కొత్త నిబంధన ఏమైంది? నువ్వు పాపివైనా ఘోర పాపివైనా నువ్వెవరైనప్పుడు నువ్వు పిలిస్తే సరే నీకు వస్తా తెలుస్తుంది. నీ జీవితం ఎంచట్లేదైనా నువ్వు పిలిచే చాలు, అది నాకు చాలు. నేను వస్తాను, నీ బ్రతుకును మారుస్తాను, నేను సిగిరింపజేస్తాను, చచ్చిన నీ బ్రతుకును బ్రతికిలా చేస్తాను, నీ జీవితం లోటు లేకుండా చేస్తాను, లోపల బయట బంగారంగా మారుస్తాను, శాపకష్టమైన జీవితాన్ని ఆశీర్వాదంగా మారుస్తాను. ఈ కొత్త నిబంధనలో దేవుడు యేసు ప్రభు తోడు ఏంటంటే మన బ్రతుకులు మార్చడానికి వచ్చిన తోడు. తెలుస్తాం. దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం. మరి పల్లారా